హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్ జో వ్లాగ్స్ అండి. సో ఈరోజు మనము కాకరకాయతో ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో దానికి ముందుగా కావాల్సింది ఒక ½ కేజీ వరకు కాకరకాయలు తీసుకున్నానండి. నేను కాకరకాయ తీసుకొని బాగా దీనిపైన ఉండే గ్రీన్ కలర్ పొట్టంతా తీసేసి అటు సైడ్ ఇటు సైడు బాగా కోసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. సో నేను ఇప్పుడు కాకరకాయని ఇప్పుడు ఉంది కదా అంటే నేను ఇక్కడ మీడియం సైజ్ కాకరకాయలు తీసుకున్నానండి. ఇవైతేనే మనకి ఉల్లికారానికి టేస్ట్ బాగుంటాయండి. సో ఇలా మధ్యలో రెండుగా కోసుకున్నానండి నేను. సో ఇలా 2 పీసెస్ కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఉండే గింజలు అవి సపరేట్ చేసేసుకుంటానండి. ఎందుకంటే మనము ఇక్కడ ఉల్లి కారం పేస్ట్ని పెట్టుకోవాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి నేను ఇందులో ఉండే గింజలంతా తీసేస్తున్నానండి. మొత్తము స్టఫింగ్కి కావాల్సి వస్తుంది మనకి. సో ఇక్కడ చూసారు కదా మీరు, ఇక్కడ చూపిస్తున్నట్టు తీసేసుకోండి. సో ఇక్కడ కాకరకాయలు 2 పీసెస్ కట్ చేసుకున్నాను కదండి. కట్ చేసుకొని ఇందులో గింజలు తీసేసాను కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా ఈ ముక్కలకి పట్టించి ఒక ½ అవర్ పాటు అలానే ఉంచేసేయండి. ఒక ½ అవర్ టు 1 అవర్ పెట్టేసేయండి. అలానే మినిమం ½ అవర్ పెట్టండి. ఎందుకంటే ఈ ముక్కల్లో మనకి కాకరకాయ అంటే చేదుగా ఉంటుంది కదండి. సో ఒక ½ అవర్ పెట్టడం వల్ల ఇందులో ఉండే చేదు వాటర్ అంతా మనకి బయటకు వచ్చేస్తుందండి. సో ఇలానే ఒక ½ అవర్ పెట్టేద్దామండి. సో ఈలోపు మనం కాకరకాయలోకి స్టఫింగ్ ఉల్లికారం రెడీ చేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మంచినీపప్పు అండి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు అండి వేసి ఫ్రై చేసుకున్నామండి లైట్గా. అలాగే కొన్ని ధనియాలండి 1 టేబుల్ స్పూన్ ఉంటుంది. సో లైట్గా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ మిశ్రమం చల్లారేలోపు మనము ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలండి. సో స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెడుతున్నానండి. సో ప్యాన్ వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. సో ప్యాన్ వేడయిందండి. ఇప్పుడు నేను ఆనియన్స్ వేసేసుకుంటున్నానండి. ఆనియన్స్ ఇక్కడ ఆల్మోస్ట్ నేను ఒక ½ కేజీ దాకా తీసుకున్నానండి. ఒక 4 to 5 ఆనియన్స్ వరకు మనకి స్టఫింగ్కి కావాల్సి వస్తుంది. సో ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. సో ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తెల్లుల్లి ఒక 2 తెల్లుల్లి తీసుకున్నానండి. ఈ తెల్లుల్లి రబ్బలను కూడా నేను ఇందులో వేసి లైట్గా ఫ్రై చేసేద్దానండి. సో ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాయి చూడండి. ఇక్కడ మనకి అక్కడక్కడ బ్రౌన్ కలర్ కనిపిస్తుంటుంది. సో ఈ మాత్రం సరిపోతుందండి. సో ఇవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది బాగా చల్లారిన తర్వాత మనం దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాల్సి వస్తుందండి. సో ఆనియన్స్ చల్లారేలోపు మనము ఆల్రెడీ ఇక్కడ ధనియాలు, ఉద్దిపప్పు, శనగపప్పు వేయించి పెట్టుకున్నాం కదండి ఉట్ట ప్యాన్లో. సో ఇది చల్లారిపోయిందండి. నేను ఇక్కడ ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను ఇది. అలాగే ఇప్పుడు కొద్దిగా జీలకర్ర చూడండి, ఆల్మోస్ట్ 1 టేబుల్ స్పూన్ ఉంటుంది. సో జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇది నేను ఫ్రై చేయలేదండి జీలకర్ర వరకు. అలాగే ఇందులోకి కొంచెం కల్లుప్పు అండి. కొంతమంది సాల్ట్ కూడా వాడతారండి. నేను ఇక్కడ కల్లుప్పు తీసుకుంటున్నాను. ఎలాగో మనము మిక్సీకి పడతాం కదండి, టేస్ట్ బాగుంటుంది. దీన్ని మిక్సీకి పట్టేసుకొని మెత్తగా పొడి కొట్టుకుందామండి. సో చూడండి, ఇక్కడ నేను మెత్తటి పేస్ట్ పట్టుకున్నాను మనం వేయించుకున్నటువంటి మిశ్రమాన్ని.
సో ఇప్పుడు ఆనియన్స్ కూడా చల్లారిపోయాయండి. ఇది ఒక సపరేట్ మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. సో ఇక్కడ కచ్చా పచ్చాగా పట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం యాడ్ చేసుకోవాలండి మనము. సో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నానండి. నాకు ఇక్కడ మాది స్పైసీ తక్కువ ఉంటుందండి కారము. సో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను. సో కారం వేసి మిక్సీ పట్టుకున్నాను కదండి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం కొట్టుకున్నటువంటి పొడి కూడా వేసేస్తున్నానండి. ఇది కూడా వేసేసి లైట్గా వాటర్ పోసుకుందామండి. లైట్గా వాటర్ పోసుకొని ఇంకోసారి ఈ మిశ్రమాన్ని ఒక్కసారి జస్ట్ మిక్సీకి పట్టేసుకొని ఆఫ్ చేసేసుకుంటే మనకి ఈ మిశ్రమం రెడీ అయిపోతుందండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పేస్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ పేస్ట్ ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి. సో ఇప్పుడు కొంచెం ఇందులోకి చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవాలండి. సో ఇది కూడా ఇందులోకి యాడ్ చేసి బాగా కలుపుకుందామండి మనము. సో చింతపండు పేస్ట్ కూడా వేసి నేను ఇక్కడ బాగా ఈ మిశ్రమానికి పట్టించానండి. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకున్నటువంటి కాకరకాయలు ఉన్నాయి కదండి, ఇందులో వాటర్ అంతా తీసేసి మనం ఒక సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూడండి ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా, వాటర్ అవే ఊరాయి. సో ఇట్లా బాగా ఇందులో ఉండే నీళ్ళన్నీ వంపుకునేసి ఒక సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాము. ప్యాన్ వేడైన తర్వాత కాకరకాయలని ఇందులో వేసి ఫ్రై చేయాలండి, లేకుంటే మనకు చేదు వస్తుంది. కాకరకాయలో వాటర్ అంతా తీసేసుకొని చూడండి మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు ఇవి ఆయిల్లో వేసి లైట్గా ఫ్రై చేసుకుందామండి. సో ఇందాక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం కదండి. సో ఇందులోకి ఇప్పుడు వాటర్ వంపేసుకున్నటువంటి కాకరకాయ ముక్కలు వేసేసుకున్నామండి. సో ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. సో చూడండి ఫ్రెండ్స్, మనకు చేదు తక్కువ ఉండాలనుకుంటే ఇలా ఈ మాత్రం వచ్చే వరకు మనము ఆయిల్లో ఫ్రై చేసేసుకుందామండి. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సపరేట్ ప్లేట్లోకి తీసుకొని దీన్ని చల్లారి పెట్టుకుందామండి. ఇది చల్లారిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకొని ఒక పేస్ట్ రెడీ చేసుకున్నాం కదండి, ఇందులోకి స్టఫింగ్కి దాన్ని పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇది చల్లారిన తర్వాత అది పెట్టుకుందాం. చల్లారాయండి. ఇప్పుడు ఆల్రెడీ మనం రెడీ చేసుకున్నటువంటి స్టఫింగ్ ఇందులోకి కాకరకాయల్లోకి స్టఫ్ చేసుకుందామండి మనం బాగా. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను కాకరకాయల్లోకి బాగా స్టఫింగ్ చేసుకున్నాను. మనం ఆల్రెడీ మిక్సీకి పట్టుకున్నటువంటి పదార్థాన్ని. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఇక్కడ నేను కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఇందాక కాకరకాయలు వేయించినటువంటి ప్యాన్లోకి తీసుకున్నానండి. అదే ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ చేసుకుంటున్నానండి. సో ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం పోపు, కరివేపాకు తీసి పెట్టుకున్నానండి. సో ఆయిల్ హీట్ ఎక్కిందండి. కొద్దిగా ఆవాలు, ఉద్దిపప్పు పోపు వేసేసుకుంటున్నాను. సో పోపు వేగిన తర్వాత మనము కాకరకాయ స్టఫింగ్ని ఇందులోకి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. సో చూడండి పోపు వేగింది. ఇప్పుడు నేను కాకరకాయ స్టఫింగ్ ఇందులోకి వేసేసుకుంటున్నానండి. ప్లస్ అలాగే ఇక్కడ చూసారంటే మనకి పేస్ట్ అలానే మిగిలిందండి. ఇది కూడా ఇందులోనే వేసేస్తే మనకి గ్రేవీకి బాగుంటుందండి రైస్లో కలుపుకోనికి. సో ఈ మొత్తం పేస్ట్ అంతా ఇందులో వేసి కాకరకాయలను బాగా ఫ్రై చేసుకున్నామండి. ఇది అలాగే కొద్దిగా కరివేపాకు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ సాల్ట్ వేసాను కదండి మిక్సీకి పట్టేటప్పుడు రాళ్ళు, అందుకే నేను ఇక్కడ సాల్ట్ వేయట్లేదు. మీరు చూసుకొని మీకు కావాలంటే వేసుకోవచ్చు.
సో ఇంతవరకు హై ఫ్లేమ్లో ఉంది కదండి. ఇప్పుడు నేను సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని అప్పుడప్పుడు గరిటతో తీసి కలబెట్టుకుందామండి. మసాలా అంతా పచ్చివాసన పోవాలండి. సో ఆల్మోస్ట్ మీరు చూసారంటే ఇక్కడ కలర్ చేంజ్ అయింది కదండి. సో ఇంకొద్దిసేపు ఫ్రై అయితే సరిపోతుందండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చు వచ్చింది మనకి. ఇక్కడ మనకి రెడీ అయిపోయింది. మీకు కావాలంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసైనా దింపుకోవచ్చు, బాగుంటుంది. నేనేమి ఇక్కడ వేయట్లేదండి, మీకు కావాలంటే వేసుకోండి. సో ఇప్పుడు ఆఫ్ చేసేసుకుంటున్నానండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఈ కాకరకాయ మనకి మామూలుగా అయితే చేదుగా ఉంటుంది కదండి. ఈ కాకరకాయ అస్సలు చేదు ఉండదండి మనకి. ఈవెన్ పిల్లోళ్ళన్నా చాలా ఇష్టంగా తింటారండి వేడి వేడి అన్నంలోకి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చెప్పండి.